హలో అండి, అందరు ఎలా ఉన్నారు? రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా దమ్ బిర్యానీని నేను చెప్పినట్టు చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ మెత్తగా దంచిన మిర్చి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం కసూరి మేతి, టేస్ట్ కి సరిపోయేంత ఉప్పు, అలానే సగం కట్ చేసిన నిమ్మకాయని గింజలు లేకుండా పిండి బాగా కలపండి. అలానే కొంచెం వేడి చేసిన 2 స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ వేసి కలపండి. చికెన్ టిక్కా బిర్యానీకి మస్టర్డ్ ఆయిలే యూస్ చేస్తారు. దాని వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లోనే మనం ఫ్రెష్ గా కడుక్కున్న కేజీ చికెన్ ని వేసి బాగా మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా మ్యారినేట్ చేసుకుందాం. అరగంట తర్వాత మనం చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఒక గిన్నెలో చికెన్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ ని పోసి అది వేడయ్యాక దాంట్లో చికెన్ వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ని ఫ్రై చేసుకుందాం. ఒక్కో చికెన్ పీస్ ని ముందు వెనకకి అనుకుంటూ మంచిగా ఫ్రై చేద్దాం. మొత్తం చికెన్ ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకొని 2 సార్లు మంచిగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. అరగంట తర్వాత బియ్యం చక్కగా నానినాయి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ ని ఒక 90% ఉడకబెట్టాలి. దానికోసం ఒక పెద్ద గిన్నెలో 1.5 లీటర్ వాటర్ పోసి దాంట్లో 5-6 లవంగాలు, 3 చెక్క, 4 యాలకులు, 7-8 మిరియాలు, 2 స్టార్ అనైసా, 1 జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, 2 మిర్చి, సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసిన 3 నిమ్మకాయ వక్కలు వేసి అలానే 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి సరిపడా ఉప్పు వేసి వాటర్ వేడయ్యాక మనం నానబెట్టుకున్న బియ్యం వేయాలి. 90% ఉడికినాక వాటర్ నుంచి రైస్ తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్, 4 స్పూన్ల నెయ్యి వేసి కొంచెం వేడయ్యాక 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ బయట కొనుక్కున్నా. మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. అలానే దాంట్లోకి ఫ్రెష్ గా నూరుకున్న అల్లం పేస్ట్, ఒక 2 పెద్ద సైజు టమాటాని పొడవుగా కట్ చేసి దాంట్లో వేయాలి. దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసి కలపాలి. ఒక 3 నిమిషాలు అలానే ఉంచాలి. దాంట్లోనే హాఫ్ కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. అలానే దాంట్లో హాఫ్ కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసి కలుపుకుందాం. దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, 2 స్పూన్ల నెయ్యి వేసి దానిపైన 90% ఉడకబెట్టుకున్న బిర్యానీ రైస్ ని వేసి దానిపైన ఇంకో లేయర్ గా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, 2 స్పూన్ల నెయ్యి వేసి లాస్ట్ లో కొంచెం కుంకుమ పువ్వుని కొన్ని పాలల్లో కలిపి పైన చల్లండి. సిల్వర్ పేపర్ తో కవర్ చేసి ఒక 15 నిమిషాలు దమ్ పెట్టండి. అంతే, ఇక రెస్టారెంట్ స్టైల్ స్పెషల్ టిక్కా బిర్యానీ రెడీ అయ్యింది. ఎలా ఉంది ఈరోజు చికెన్ టిక్కా బిర్యానీ? మీరు చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.